చలి తీవ్రత ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. జంట నగరాలను వణికిస్తున్న చలి పులి ఇంతకు ముందే ఎన్నడూ చూడని ఈ చలి పొగ మంచు చిన్నారులకు వృద్ధులకు అందరికంటే ముందుగా వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. కానీ జంట నగరాల వాసులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మార్నింగ్ వాకర్స్ కెళ్లే వారు స్వెట్టర్లు ధరించి పొగ మంచును ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ దాదాపు నెల రోజులుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో నెల రోజుల పాటు ఈ చలి కొనసాగే అవకాశం ఉందని ప్రముఖ తెలంగాణ రచయిత శ్రీ దాచేపల్లి దేవేందర్ గుప్తా గారు B2 న్యూస్ ఛానల్ కి తెలియజేస్తున్నారు. మామూలుగా చలికాలంలో చలి కామన్ శివ రాత్రికి శివ శివ అంటూ కనుమరుగైపోతుంది. కానీ ఈ తెలంగాణలో మాత్రం వందల ఏండ్ల చరిత్రలో ఇలాంటి చలి పొగ మంచు చూడలేదని ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. అక్కడ అరకులోయలోనో లేదా ఉత్తర భారతంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్నేళ్ళకి వెళ్ళి చేస్తున్నారమ్మా మీరు ఇక్కడ? ఎన్నేళ్ళకి వెళ్ళి చేస్తున్నారు? 10 ఏళ్ళు అవుతుంది. అంటే అప్పటికిప్పటికి ఏడాదికి పోయిన ఏడాదికి ఏం తేడా ఉంది? అంటే చలి ఎట్లా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చలి ఎక్కువ ఉందా తక్కువ ఉందానా? ఉదయం 7 కావస్తున్నా కానీ ఇక్కడ మొత్తం మంచుతో కప్పబడి ప్రయాణికులు వాహనాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆరున్నర అవుతున్నా కానీ 7 కావస్తున్నా కానీ ఎటు చూసినా మంచు కప్పబడి హైదరాబాదు నగర రోడ్లన్నీ ఒక ఉత్తర భారతంలో ఉన్నామన్న అనుభూతి కలుగుతున్నది. ఎక్కడో అరకులోయలో లంబసింగి ప్రాంతంలో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతున్నది. హైదరాబాద్లో ఉన్నామా, ఉత్తర భారతంలో ఉన్నామా, అరకులోయలో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ మనము కొత్తపేట ప్రాంతంలో ఉన్నాము. ప్రజెంట్ ఉదయం 7 కావస్తున్నా కానీ ఇంకా తెల్లవారలేనట్టు మొత్తం మంచు కప్పబడి ఎటు చూసినా మంచు కప్పబడి వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి కూడా కనిపించని రీతిలో ఉన్నది.